ఏనుగులను చూస్తే సంబరం అనిపిస్తుంది. కొబ్బరికాయను అరటిపండు పెడితే మంచిగా తింటాయి. కానీ అవే ఏనుగులకు కిరిమి లేచిందే అనుకో కథ అలాగే ఉంటది. మందిని గోస ఉచ్చుకుంటాయి. అసలు వాటికి ఎప్పుడు బీపీ లేస్తుందో ఎప్పుడు మెంటల్ ఎక్కుతుందో అర్థమే కాదు. ఆగో గా ఏనుగులను చూడుండ్రి ఎంత పని చేసినాయో. నిజంగా ఈ ఏనుగులు ఎప్పుడు ఎట్లుంటాయో ఏం అర్థమే కాదల్లా. అప్పుడప్పుడేమో చెప్పినట్టున్నట్టు ఎత్తాయి, ఇక ఇంకోసారేమో ఒక నయ్య మాట ఇనుడేంది అన్నట్టే ఎత్తంటాయి. అయితే కేరళ రాష్ట్రంలో ఏదో జాతర నడుస్తున్నది. ఇక ఆ జాతరకు ఏనుగులను పట్టుకొచ్చి మంచిగా తయారు చేపించి ఊరేగిస్తున్నారు. ఇక అప్పటిదాకా మంచిగానే నడిచింది. కానీ అంతల్నే ఒక ఏనుగుకు ఏమనిపించిందో ఏమో కథం ఇక జనాల మీద ఇరుసుక పడ్డదల్లా. అగ చూడవు. అయ్యయ్యయ్యయ్యో ఒక ఆయననైతే తొండంతో లేపెత్తి పడేసిండు. జాతరలకు వచ్చిన వాళ్ళు ఆడికెళ్ళి ఒకటే ఉరుకుడు. మరి ఆ ఏనుగును ఎవలేమన్నారో లేకుంటే దానికే ఎందుకు శీదర పుట్టిందో మనకు తెలియదు. దగ్గర దగ్గర 20 మందికి దెబ్బలు తాకినాయట. ఆగమాగం చందన చందన. కేరళ ఏనుగు గట్ల చేసిందా? ఇక ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రంలో ఇంకో ఏనుగు మంచిగా కాలేజీకే పోయింది కాదల్లా. అగ చూడవు కాలేజీ ఇది మెల్లగా క్లాసు రూముకు పోదామని చూస్తాంది. మరి దీనికి కాలేజీల పొంట పోవాలని ఎందుకు అనిపించిందో ఏం పాడో. ఇంకా నయమొల్లా అది ఎవ్వరిని ఏమనలేదు. ఇక ఏనుగు కాలేజీకి వచ్చిందని ఎరకవుడుతోనే అందరూ గజ్జమన్నారోల్లా. క్లాసులు గీసులు బంద్ పెట్టి అందరికి సెలవులు ఇచ్చి పడేసిర్రు. ఇక ఈ ఏనుగుల కథ అర్థం కాదోల్లా. మంచిగున్న కాడికి మంచిగుంటాయి, అప్పటికప్పుడే ఇగో ఇట్లా పర్షాన్ చేస్తాయి.